వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను. విలువ ఆధారిత పన్ను, విలువజమ పన్ను లేదా విలువ చేర్చిన పన్ను అని అంటారు దీన్ని. వస్తువు యొక్క వివిధ ఉత్పత్తి దశలలో కానీ లేదా వివిధ అమ్మకపు దశలలో కానీ పెరిగిన విలువపై మాత్రమే పన్ను విధించడం. రాష్ట్ర స్థాయిలో అమ్మకం విషయంలో, కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ సుంకం విషయంలో వ్యాట్ వర్తిస్తుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ₹1000 గోధుమలు కొనుగోలు చేశాడు. దాన్ని పిండిగా మారుస్తే దాని కాస్ట్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? అప్పుడు 1500 అవుతుంది. దాన్ని బన్గా చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, 2000 అవుతుంది అనుకుందాము. సో ఏంటంటే ఫస్ట్ ₹1000 తీసుకున్నప్పుడు దాని మీద ట్యాక్స్ ఎంత? 10% అనుకుంటే 100, 1500 అయ్యేసరికి 150, 2000 అయితే 200, మొత్తం ఎంత? 450 అవుతుంది. దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే పన్నుపై పన్ను. పన్ను భారం తగ్గించడం వల్ల గవర్నమెంట్కి లాభాలు పెరుగుతాయి. వ్యాట్ అమలు వల్ల ఏమవుతుంది అంటే పన్ను భారం తగ్గుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తొలగించబడుతుంది, పన్నుల ఎగవేత తగ్గించడం, ప్రభుత్వ రాబడి పెంచడము, పన్నుల వ్యవస్థను సులభతరం చేయడం వ్యాట్ యొక్క ప్రధాన ఉద్దేశం. వ్యాట్ను మొట్టమొదటిసారిగా అమలు చేసింది ఏంటి అంటే ఫ్రాన్స్ 1954లో ఎస్ వాన్ సీమర్స్ వ్యాట్ను సూచించారు. నెక్స్ట్, వ్యాట్ను భారత్లో మొదటిసారిగా చూపించింది ఎవరు అంటే ఎల్కే ఝా. దానినే మన్ వ్యాట్ అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఉత్పత్తి దశలలో పెరిగిన విలువపై మాత్రమే పన్ను విధించడం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎక్సైజ్ సుంకం విషయంలో వ్యాట్ని 1986 మార్చి 1న ప్రవేశపెట్టారు. మోడిఫైడ్ ద మాన్ వ్యాట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ మోడ్ వ్యాట్, మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ అనగా బహుళ బిందు పన్ను, వివిధ దశల్లో విధించే పన్ను. మోడ్ వ్యాట్ అంటే ఏక బిందు పన్ను, అంతిమ బిందు పన్ను. 1991వ సంవత్సరంలో రాజచెల్లయ్య కమిటీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ సెన్ వ్యాట్ను సూచించారు. సెన్ వ్యాట్ మీన్స్ సెంట్రలైజ్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సెన్ వ్యాట్ కేంద్రీకృత ట్యాక్స్. సో సెన్ వ్యాట్ ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో కాకుండా 16% అలా ఉండేలాగా. సెన్ వ్యాట్ దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలి, దాన్ని వ్యాట్ రూపంలో లెక్క కట్టారు. సెన్ వ్యాట్ 2017లో జూలై 1లో జిఎస్టీలో విలీనమైంది. జిఎస్టీ అనేది 15 రకాల పన్నులపై విధించడం జరుగుతుంది. 1991లో రాజచెల్లయ్య కమిటీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ను అమలు చేయాలని సజెస్ట్ చేశారు. ఎవరు అంటే రాజచెల్లయ్య. నెక్స్ట్ వచ్చేసి సెన్ వ్యాట్ ఎక్సైజ్ సుంకం విషయంలో కేంద్ర స్థాయిలో 2001 నుండి తీసుకొని వచ్చారు. 2000 ఏప్రిల్ నుంచి 2000 జూలై కేంద్ర ప్రభుత్వం వ్యాట్ సాధికారిక కమిటీ. నెక్స్ట్ కన్వీనర్ ఎవరు అంటే ఆసిన్-దాస్ గుప్తా, వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి. పర్పస్ ఏంటంటే రాష్ట్రాలలో సేల్స్ ట్యాక్స్ విషయంలో సెన్ వ్యాట్ను ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్, వ్యాట్ అమలును ప్రారంభంలో రాష్ట్రాలు విధించాయి. ఎందుకంటే పన్నులు తగ్గించడం వల్ల. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక రాబడిని ఇచ్చే పన్ను ఏంటంటే సేల్స్ ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వాలకు కామధేను ఏంటి అంటే సేల్స్ ట్యాక్స్. హర్యానా 2003 ఏప్రిల్ 1 నుంచి వ్యాట్ని అమలు చేస్తుంది. 2005లో 100%, 2006లో 75%, 2007లో 50% కాంపన్సేషన్ ఉంది వ్యాట్కి, అది నష్టపరిహారం కింద. 2005 ఏప్రిల్ 1 నుంచి యునైటెడ్ ఏపీ ఇంప్లిమెంట్ చేస్తుంది. భారత్లో వ్యాట్ను చిట్టచివరిగా అమలు చేసిన రాష్ట్రాలు ఏంటంటే 2007లో తమిళనాడు, 2008లో యూపీ, పాండిచ్చేరి అమలు చేయలేదు. లక్షద్వీప్, అండమాన్ నికోబార్లో సేల్స్ ట్యాక్స్ లేదు, వ్యాట్ లేదు. వ్యాట్ ఎవరికి వర్తిస్తుందంటే 5 లక్షల లోపు టర్నోవర్ ఉంటే వ్యాట్ వర్తించదు. 5 నుంచి 40 లక్షల లోపు ఉంటే పాత టర్నోవర్ ట్యాక్స్ లేదా కొత్త వ్యాట్ని ఎంచుకోవచ్చు. 40 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపారులకు వ్యాట్ అనేది తప్పనిసరి. వ్యాట్ వర్తించే వారందరూ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక టిన్ అంటే ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ని ఇస్తారు, దానితోనే వారు బిజినెస్ చేయాలి. వ్యాట్ నుండి 46 వస్తువులు మినహాయింపు. ప్రకృతి సిద్ధ వస్తువులు, సామాజిక అనువర్తకాలు, వ్యవసాయ ఉత్పత్తులు. వ్యాట్ వర్తింపు 550 రకాల వస్తువులకు వ్యాట్ వర్తిస్తుంది. 2 పన్ను రేట్లలో వ్యాట్ వర్తింపు. 250 రకాల వస్తువులపై 4%, 2070 రకాల వస్తువులపై 4% వ్యాట్. మెడిసిన్స్, ఇండస్ట్రియల్ టూల్స్, వ్యవసాయ పనిముట్లు. 280 రకాల వస్తువులపై 12.5% వ్యాట్ ఉంటుంది. 270 థింగ్స్ పై 4%, 280 పై 12.5%. అండ్ 2009 to 10 నుండి ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది వ్యాట్ని. 4% వ్యాట్ని 5%గా మార్చారు. అండ్ 12.5%ని 14.5%గా మార్చారు. 50 లక్షల టర్నోవర్ దాటిన వారికి వ్యాట్ వర్తింపు చేశారు. నెక్స్ట్,
వ్యాట్లో పన్నుల ఎగవేత అరగెట్టడానికి ఒక మెకానిజం ఉంది. అదే ఐటీసీఎస్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్. ఈ ఐటీసీఎస్ వల్ల వ్యాట్లో పన్నుల ఎగవేత తగ్గించడానికి బాగా అవకాశం ఉంది. ప్రస్తుత దశలో పన్ను చెల్లించవలసిన వ్యాపారస్తునికి పన్ను ఖాతాకు గత దశకు సంబంధించినటువంటి పన్ను క్రెడిట్ చేయబడుతుంది. సో సరుకు ఎక్కడి నుండి ఇన్పుట్ అవుతుందో అక్కడ పే చేయబడిన ట్యాక్స్ ప్రస్తుత వ్యాపారస్తునికి క్రెడిట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ అంటాము. ఇది పన్ను ఎగవేతకు అడ్డుకట్ట. వ్యాట్ అనేది రాష్ట్ర స్థాయిలో ఏ పన్ను స్థానంలో వచ్చింది అంటే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వచ్చింది. సేల్స్ ట్యాక్స్ రెండు రకాలు. ఒకటి జనరల్ సేల్స్ ట్యాక్స్, సాధారణ అమ్మకము పన్ను. ఇది రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. సేల్స్ ట్యాక్స్ అనేది స్టేట్స్ విధిస్తాయి. కేంద్ర అమ్మకపు పన్ను సిఎస్టీ, ఇది కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వచ్చినటువంటి రాబడిని అన్ని రాష్ట్రాల మధ్య పంచుతుంది. ఎక్కడ సిఎస్టీ విధిస్తుందంటే ఒక రాష్ట్రంలో తయారు అయిన వస్తువు ఇంకో రాష్ట్రంలో అమ్మబడేటప్పుడు అప్పుడు రెండు రకాల అమ్మకపు పన్నులు ఉంటాయి. ఆ రాష్ట్రం విధించే జనరల్ ట్యాక్స్ ఉంటుంది, 4% సిఎస్టీ కేంద్రం విధిస్తుంది. వ్యాట్ వల్ల జనరల్ ట్యాక్స్ అండ్ 4% సిఎస్టీ రద్దు అవుతుంది. వ్యాట్ ఇంప్లిమెంట్ కాని వస్తువులు వచ్చేసి ఆల్కహాలిక్ ఉత్పత్తులు, సిగరెట్, పొగాకు ఉత్పత్తులు అండ్ మత్తు మందులు. డిఫరెన్స్ బిట్వీన్ వ్యాట్ అండ్ జిఎస్టీ చూసుకుంటే వ్యాట్ లెక్కించే పద్ధతే జిఎస్టీకి వర్తిస్తుంది. కానీ వ్యాట్కు రెండు రకాల పన్నులే అండ్ 550 రకాల వస్తువులు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత సుమారుగా 1300 రకాల వస్తు సేవలకు ఇది వర్తించింది. గతంలో 15 రకాల పన్నుల స్థానంలో జిఎస్టీ వర్తిస్తుంది. వ్యాట్ జిఎస్టీ రెండు సేమ్, కానీ వర్తించే పన్నులు, వస్తువుల సంఖ్య, వ్యాపారులు డిఫరెన్స్.